3 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలు. ప్రోమో వైరల్. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన తాజాగా చిన్న ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇంకా 3 రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ గృహప్రవేశం. తప్పకుండా రండి అంటూ నాగార్జున చెప్పే వీడియోను రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా క్యూరియాసిటీగా మారింది. ప్రతిరోజు ఆ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మాజీ ఇంటి సభ్యుడు వస్తున్నారంటూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇదివరకే బిగ్ బాస్ 8 తెలుగులోకి సుమారుగా 17 మంది కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయినట్లు తెలిసిందే. వారిలో 10 మంది పక్కాగా హౌస్లోకి ప్రారంభం రోజునే వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ 8లో పాత సీజన్స్లోని మాజీ కంటెస్టెంట్స్ను కూడా దింపనున్నారనే వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. దానికి తగినట్లు మాజీ ఇంటి సభ్యులతో బిగ్ బాస్ టీం చర్చలు కూడా జరిపింది. అయితే వారిలో చాలా మంది మళ్ళీ బిగ్ బాస్లో పాల్గొనేందుకు విముఖత చూపించారు. కానీ ఇద్దరు మాత్రం ఒప్పుకొని కన్ఫర్మ్ అయినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లోకి రానున్న ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్లో ఒకరు ఆర్జే చైతు. ఇతను బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో ఇంటి సభ్యుడిగా పాల్గొన్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కేవలం ఓటీటీలోనే 24 గంటలు నిరంతరంగా ప్రసారమైంది. ఈ సీజన్కు హీరోయిన్ బిందు మాధవి విన్నర్గా నిలవగా ఆర్జే చైతు తన ఆట తీరుతో మంచి ప్రదర్శన ఇచ్చారు. తన మాటలతో చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశారు ఆర్జే చైతు. ఇక బిగ్ బాస్ 8 తెలుగులోకి రానున్న మరో ఎక్స్ కంటెస్టెంట్ జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ 8 తెలుగులోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని, దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అని సోషల్ మీడియాలో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అవినాష్ ఆర్జే చైతో ఈ సీజన్లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్ ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే దానికి ఈ ఇద్దరు జస్టిఫికేషన్ ఇవ్వనున్నారని టాక్.